కొరియా వాళ్ళు మందు బాటల్స్‌తో కూడా కీ చైన్‌లు చేసేస్తున్నారు. ఏ ఒక్క వస్తువును వదిలిపెట్టకుండా అన్ని కీ చైన్‌లు చేస్తారు. వీళ్ళకి కీ చైన్‌లు అంటే అంత పిచ్చనమాట. కనీసం ఒక్కొక్కరి బ్యాగ్‌కి 4, 5 కీ చైన్‌లన్నా వేసుకుంటారు. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాగ్స్. ఈరోజు మేమైతే కొరియాలో చాంగ్వాన్ సిటీలో డబుల్ డెక్కర్ బస్ అయితే ఎక్కి టూర్ అయితే వెళ్తున్నామండి. టూర్ బస్ ఇది. ఇంకా మేమైతే ఈ 1 డే ట్రిప్ అయితే తీసుకొని టికెట్ తీసుకున్నాము, బస్లో వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ స్టేజ్ మాదే అనమాట. ఇంకా మేమే ఫస్ట్ ఎక్కాము, ఇంకా ఎవరు ఎక్కలేదు. వీటికి కూడా టూర్ బస్సులకు కానీ సపరేట్ బస్ స్టాప్లు ఉంటాయి, అక్కడ మాత్రమే ఎక్కాలి. ఎక్కడంటే అక్కడ ఇవి నిలపరు. మామూలు బస్ స్టేషన్లకు సపరేట్ ఉంటుంది, ట్యాక్సీలకు సపరేట్గా ఉంటుంది. ఇట్లాంటి టూర్ బస్సులకి, సిటీ బస్సులకి వేరే సపరేట్గా ఉంటుంది. ఆ స్టేజ్లకు మాత్రమే మనం వెళ్తేనే అక్కడే స్టాప్ చేస్తారు. మనం అక్కడే డ్రైవరు, కండక్టర్ ఇద్దరు ఉంటారు. దీనికైతే కన్నా మనము మనీ పే చేస్తే వాళ్ళు టికెట్ అయితే ట్యాగ్ లాగా చేతికి ఇస్తారు. ఆ ట్యాగ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, చాంగ్వాన్ సిటీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంక ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఫ్లవర్స్ అయితే చాలా బాగా కలర్ఫుల్గా వస్తూ ఉన్నాయి. ఇట్లా రోడ్డు సైడ్ అయితే కన్నా ఫ్లవర్స్ అన్నీ నాటేసి ఉంటారు. అవి ఇంకా ఫ్లవర్స్ అంతా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చూడండి. ఎల్లో, వైట్, పింక్, రెడ్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదైతే ఆర్చ్ లాగా ఉంది. ఇది చాలా బాగుంది చూస్తా అంటే. ఇంకా మా తర్వాత ఇంకా నెక్స్ట్ స్టేషన్ దగ్గర వేరే వాళ్ళు అయితే కొరియా వాళ్ళు వచ్చారు టూర్ బస్లోకి మాతో పాటు. ఇంకా వాళ్ళు కూడా కూర్చున్నారనమాట. ఇది లోపల. ఇక్కడ లోపల అయితే ఎవ్వరు లేరు, అందరూ బయటే కూర్చోన్నారు. పైన లోపల అయితే ఒకరు ఉన్నారనమాట. ఇంకా మేము కూడా ఓపెన్ ప్లేస్లోనే కూర్చోన్నాము. అంతా సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది అనేసి. చూడండి, చెట్లు అయితే బాగా గ్రీనరీగా ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా మేము దిగేసి ఇక్కడ ట్రెడిషనల్గా షాపింగ్ మాల్స్, మార్కెట్ అంతా కలిపి ఉందంట. ఓపెన్ ప్లేస్లోనే ఉంది. అక్కడ చూద్దాము అనేసి అయితే ఇక్కడ దిగాము. ఫస్ట్ పిల్లలకి బట్టలు చూద్దామని చూసాము. ఇంకా లేదనేసి ఫ్యాన్సీ స్టోర్లో అయితే ఇంకా ఏదైనా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమైనా కావాలని అయితే చూస్తున్నాను. నేనైతే క్లిప్ కావాలని చూస్తున్నాను, పోయింది అనేసి. ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్, మనకి ఏ డిజైన్, ఏ మోడల్ ఎట్లా కావాలని ఉన్నాయి. మనం డబ్బులు పెడితే మాత్రం ఏదైనా దొరుకుతాయి ఇక్కడ. చాలా పెద్ద షాప్ అయితే, చాలా పెద్దది. అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. కానీ కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. మనం డైలీగా చూసే షాపుల కంటే కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ. ఇంకా చూడండి, ఈ చిన్న చిన్న బుడ్డ పప్పీలు, చిన్నపిల్లలకైతే పప్పీస్ అయితే చాలా రకరకాలుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి చూడండి, ఎంత ముద్దుగా ఉన్నాయి. అవి అసలు ఇంకా చిన్న పిల్లలకు వేస్తే కన్నా సూపర్గా ఉంటుంది. ఇంకా మా పాప అయితే అసలు వేయించుకోదు, వేసిన కొంతసేపటికే పెరికేస్తుంది. ఇది కెమెరా అంట. కెమెరా కూడా చాలా బాగుంది, పింక్ కలర్లో. ఇంకా వీళ్ళు ఇంకొక విషయం ఏమంటే, కొరియా వాళ్ళకి కీ చైన్లు అంటే భలే పిచ్చి. అసలు ఎంత పిచ్చి అంటే ఒక్కొక్కరి బ్యాగ్కి 4, 5 కీ చైన్లు ఖచ్చితంగా ఉంటారు కదా. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ. ఎవరో ఎందుకండి, దర్శిత్కి 5 కీ చైన్లు ఉన్నాయి స్కూల్ బ్యాగ్కి. అది స్కూల్లో వాళ్ళే రెడీ చేయించారు, వాళ్ళే రెడీ చేసుకొని దర్శిత్ వేసుకున్నాడు. అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఏ బ్యాగ్ అయినా చూడు, వాళ్ళ బ్యాగ్ అందరికీ కీ చైన్లు ఉన్నాయి. అట్టుంటాయి. ఇక్కడ చూడండి, అసలు మీరే చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క వస్తువుతోన మందు తాగి బీర్ బాటిల్తో సహా వాళ్ళు కీ చైన్లు రెడీ చేసి పెట్టేశారు. అన్ని వస్తువులతో కీ చైన్లు ఉన్నాయన్నమాట. అట్లా పిచ్చి వీళ్ళకి. ప్రతి ఒక్కరు కీ చైన్లు అయితే బాగా వాడతారు బీభత్సంగా. ఇంక ఇక్కడైతే బ్యాగులు, క్లాత్ బ్యాగ్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్, నార్మల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వాచ్లు అయితే సూపర్గా ఉన్నాయి చూడండి, కలర్గా ఉన్నాయి. గోల్డ్, వైట్, సిల్వర్ అన్ని కలర్స్ ఉన్నాయి. నేనైతే తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు కాదు, మా పాప ఇద్దరు, మా దర్శిత్ కట్టుకున్నప్పుడల్లా మా పాప కావాలని ఏడుస్తుంది. ఇద్దరు కొట్టుకుంటారు. మా పాపకు చూసాము, కానీ ఆ పాపకు సెట్ అయ్యే వాచ్ అయితే లేదు. ఇంక అందుకనేసి సర్లే నెక్స్ట్ టైం ఏడన్నా చూద్దామనేసి అయితే ఇంక వచ్చేసాము. ఇంక ఇటు సైడ్ అయితే హ్యాట్స్ ఉన్నాయి. వీళ్ళు ఇంకా ఎండాకాలం అయినా కూడా ఫుల్గా హ్యాట్స్, ఎండకు అస్సలు కొంచెం ఎండ వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేరు. ఇంకా గొడుగులు పట్టుకుంటారు, క్యాప్స్ పెట్టుకుంటారు, ఇంకా అంత ఆగింతని చేస్తారనమాట. ఇంకా క్యాప్స్ ఉన్నాయి. ఇక్కడంతా స్లిప్పర్సే. ఇవి మామూలు డైలీ వేర్వి ఉన్నాయి. ఇంకా మనం షూ అలాంటి అన్ని రకాల స్లిప్పర్స్ అయితే ఉన్నాయి. నేను ఒకటైతే తీసుకున్నాను, బ్లాక్ కలర్వి. ఇంకా మామూలుగా బయట వెళ్ళే ఇట్లాంటివి ఇవైతే తీసుకున్నాను నేను. బయట వెళ్ళడానికైతే బాగుంటాయి ఎండాకాలం అని. ఇంకా నేను మా పాప అడకత్తుంటే
మనం ఎటు యుద్ధం చేయలేము, ఏం లేదు. ఇంక ఇట్లాంటివైనా చూసినప్పుడు ఆనందంగా ఆడుకుందాం అనేసి ఎత్తుకుంటా అంటే మా పాప గన్ను ఎత్తుకొని ఇటుకుని కాలుస్తూ ఉంది. మేము ఇది మా అమ్మ కూతురు ఎక్కువ బిల్డప్ ఇస్తా అంటారని మా బావ దర్శితను వాళ్ళు వీడియో తీస్తే వాళ్ళు అనుకుంటా ఉంటారనమాట మమ్మల్ని ఇద్దరు ఆడుకుంటున్నామని. ఇంక అది ఆ కత్తి ఊరికి అట్లంటే ఇరిగి పెట్టుకుంది, ఆడిపోతే మనం నెత్తిన బిల్లు వేస్తారేమో అని ఆడే పెట్టేసి వచ్చేసినాము. ఇంకా మా బాబుకి అయితే గన్ను తీసుకొని వచ్చేసామన్నమాట. బొమ్మలు కూడా చాలా రకాలైతే ఇంకా ఇక్కడైతే ఉన్నాయి. మా బాబు చూడండి, మేము బిల్లు వేయించుకుంటా అంటే నేను రానని అలిగి మళ్ళీ షాప్లోకి వచ్చేసింది. రాదంటే షాప్లోనే కూర్చుంటుందంట. రామ్మా అంటే అస్సలు రాలేదు. ఇంక ఇక్కడ నేను పిలుచుకొని వెళ్దామని వచ్చేసరికి ఇంకా ఆంటీ పలకరిస్తాను మా పాపని, బాగుంది అనేసి ఇంకా ఎద్దుకొని అసలు ఇంకా ముద్దులు పెట్టుకొని ఇంకా వాళ్ళంతా ఉంటే వాళ్ళ పిల్లోళ్ళు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తుంది. చూడు క్యూట్గా ఉంది చూడు అనేసి తీసుకెళ్ళి అక్కడ చూపిస్తుంది వాళ్ళందరూ హాయ్ చెప్పడము. ఇంకా అప్పుడైతే ఏడుస్తా అనింది. ఆంటీ దగ్గరికి అయితే ఆనందంగా పోయింది, నవ్వుతాంది. మన వాళ్ళని ఎవరినన్నా మన తెలుగు వాళ్ళని ఇండియా వాళ్ళని చూస్తే భలే ఏడుస్తుంది. ఇంకా ఒక 1 hour 2 hours అయినా ఖచ్చితంగా ఏడుస్తుంది. లేదంటే కొరియా వాళ్ళని అయితే కానీ ఎవరిని చూసినా కానీ బాగా ఆనందంగా హ్యాపీగా ఉంటుంది. అది ఎందుకో ఏమో మేము ఇండియాకి వస్తే మాత్రం మాకు బాగా టార్చర్ కనిపిస్తుంది ఈసారి. ఇంట్లో వాళ్ళు మా అమ్మ దగ్గరికి మా అత్త వాళ్ళ దగ్గరికి కూడా ఎవరి దగ్గరికి పోదేమో అట్లుంది మా పాప. వాళ్ళు మేము షాపింగ్ చేస్తా అంటే ఇంకా వేరే షాప్లోకి వెళ్ళంటే మళ్ళీ వాళ్ళు ఆ షాప్లోకి వచ్చినారు. ఇంకా ఆ షాప్లో కూడా మాట్లాడించినారనమాట. ఇంకా దావింటే మా ఆయనకంటే మేము వాళ్ళ ముందు మేము వెనుక అట్లా తిరుగుతూనే ఉన్నాం, ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ పెట్టవేమో అనుకుంటారు, కానీ వీళ్ళు కూడా ఎక్కువ పెద్దవి ప్రిపేర్ చేస్తారు కొంతమంది అయితే గన. ఇంతకుముందు వాళ్ళు రాజుల కాలంలోనే ఇంతకుముందు నేను చూపించాను కదా మ్యూజియంలో పెట్టిన ఇయర్ రింగ్స్, వాళ్ళు కూడా చాలా పెద్దవి ఇట్లా పూసల దండలు కూడా యూజ్ చేశారు. వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ చేశారు మ్యూజియంలో పెట్టినవి. మన ఇండియా మట్టి కుండలు, వినాయకుని విగ్రహాలు అవి కూడా పెట్టారు మ్యూజియంలో, కొరియా మ్యూజియంలో. మన ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా, మీకు ఎవరికైనా చూడాలనుకుంటే చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇక్కడంతా ఇంకా బట్టలు తీసుకోవడానికి పిల్లలకైతే ఇంకా వచ్చేసాము. పిల్లలకి బట్టలు తీసుకోవాలని ఇంకా చిన్న పిల్లలకి ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ బట్టల షాపుల మధ్యలోనే ఇంకా ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే ఇద్దరు అవ్వలు ఆ పక్క ఈ పక్క పెట్టుకున్నారు. ఇక ఈ అవ్వ దగ్గర అయితే ఫిష్ కేక్లా ఉన్నాయి, ఈ పక్క అయితే అవ్వ హోతక్ చేస్తూ ఉంది. ఇంకా బట్టలు తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకుందాం అనేసి ఇంకా బట్టల షాప్లోకి అయితే వచ్చేసాం మేము. పిల్లలకి గౌన్లు చూద్దాము అనేసి. గౌన్లు అయితే పెద్దగా బాగానే ఉన్నాయి కానీ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. మన ఇండియాలో దొరికినట్టు మోడల్స్ అయితే ఇక్కడ అంత ఎక్కువగా దొరకవు, కానీ మనకు అక్కడే చాలా బాగా దొరుకుతాయి. మాకు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఇంకా దర్శిత్ అయితే ట్రాన్స్లేటర్ అనమాట. వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళు ఇంత అంత అని చెప్తే మాకు ఇంకా అట్లనే మాట్లాడుకున్నారు. దర్శిత్ అయితే బాగా కొరియా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. ఇంక ఇక్కడ ఇండియా స్పైసెస్ ఉన్నాయి, మనం వంటల్లో వాడే ఇవన్నీ మన ఇండియా స్పైసెస్ అనమాట. దాల్చిన చెక్క ఉంది, ఇది చూడండి, కాకరకాయ పొడి, ఇంకా మిరపకాయ పొడి, పసుపు, అల్లం పొడి, ఇవన్నీ మన ఇండియా స్పైసెస్. చాలా రకరకాలైతే ఉన్నాయి. మళ్ళీ వడియాల్లాగా కూడా చేస్తారు కదా, ఆ వడియాలు కాకరకాయ వడియాలు అట్లా ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. చాలా రకాలైతే ఈ స్పైసెస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఎవరు వాడతారో ఏమో తెలియదు, అంటే మనలాంటి వాళ్ళు ఫారినర్సే తీసుకుంటారనేసి ఏమన్నా పెట్టారో లేదంటే ఏమో తెలియదు. బ్యాళ్ళు కూడా ఉన్నాయి. ఇంకా బట్టలు అయితే తీసుకునేసి వచ్చేసాము. ఇంకా అవ్వకైతే హొతక్ అనే చెప్పాము. ఇంకా మేము చాలామంది ఉన్నాము, ఒక 6 members అనేసి. ఇంక ఇవైతే హోతక్లు అవి సరిపోవని ఇంకా మళ్ళీ అవ్వ వేస్తుంది. ఎంత ఫాస్ట్గా వేస్తాను చూడు. ఈ హోతక్లు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కొరియాలో అయినా కానీ. కొంతమంది స్వీట్ ఎక్కువ వేస్తారు, కొంతమంది అసలు స్వీట్ వేయరు. ఈ అవ్వ అయితే హెవీగా వేసింది బాగానే. ఇంతకుముందు నేను మీకు చూపించిన వీడియోలో అసలు ఏం వేసిన లేదు, మొత్తం పిండే ఉంది అని చెప్పాను కదా, కానీ దీంట్లో అయితే బాగా అవ్వ స్వీట్ ఎక్కువగా వేసింది. కాలిపోతుంది, ఊపుకుంటూ అట్లే కొరుక్కుంటున్నాము. చాలా స్వీట్ అయితే ఎక్కువగానే ఉన్నింది. ఇంకా ఇది తినేసి ఇంకా లాస్ట్ వరకు అయితే అంతా ఓపెన్ ప్లేస్లోనే ఉంది. బట్టలు అన్ని షాపింగ్ మాల్స్ లాగానే ఉంది, కానీ మనం పెద్ద షాపింగ్ మాల్స్లో కాకుండా ఇక్కడ ఓపెన్ ప్లేస్లోనే అందరూ ఏజ్ అయిపోయిన వాళ్ళు అట్లా అంటే ట్రెడిషనల్ మార్కెట్ లాగా ఉంటుంది కదా, అట్లా ట్రెడిషనల్ షాపింగ్ మాల్ లాగా ఉంది ఇదంతా. ఇంకా ఫుడ్ ఉంది, మనం బట్టలు అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట, ఒక్కటి కాదు అనేసి. ఇంకా ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకి ఆడపిల్లలకి అయితే షూలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. 30,000 కొరియన్ వోన్స్ అంట, 35,000 30,000 కొరియన్ వోన్స్ ఇది ఒక్కొక్క జత అని ఉండదు. మన ఇండియా డబ్బులు అయితే అక్షరాల
1800 2000 దాకా ఉంది ఆ షూలకి, పిల్లల షూలకి. ఇక్కడైతే ఈ ట్రెడిషనల్ స్వీట్ అనమాట. ఇది చాలా వాళ్ళకి ఫేమస్ స్వీటు. మ్యారేజెస్ కానీ బర్త్డేస్ కానీ ఇలాంటి కలర్ స్వీట్సే వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారంట. ఇంకా అవ్వ ఏదో నాన్ వెజ్ అట్ట అయితే వేస్తూ ఉంది. ఇటు పక్క చాలా చూడండి ఫిష్తో చేసిన స్వీట్ కానీ ఉంది. ఇక్కడ మనం కూడా స్వీట్స్ బేకరీలో ఉంటాయి కదా రకరకాల స్వీట్స్, అట్లా వీళ్ళు కూడా స్వీట్స్ స్నాక్స్ అయితే ఉన్నాయి. ఎక్కువగా ఇక్కడ మార్కెట్లో, ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఎక్కువ ఏజ్ అయిపోయిన వాళ్ళే, అవ్వ తాత వాళ్ళే ఉన్నారు. ఏజ్ వాళ్ళైతే ఎక్కువ ఇక్కడ పెద్దవాళ్ళు అయిపోయినా కానీ వాళ్ళు ఒకరిపైన ఆధారపడరు. వాళ్ళ స్వయంగా వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటూ, ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళైతే వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకొని వాళ్ళు సంపాదించుకొని వాళ్ళే తింటారు. కానీ ఇతరుల పైన అయితే అస్సలు ఆధారపడరు అనమాట. ఇక్కడ ఈ ట్రెడిషనల్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఆ లాస్ట్ వరకు ఉంది. ఇక్కడైతే బొకే షాప్ చూడండి. ఫ్లవర్స్ అంతా చాలా అంటే అసలు ఇది సూపర్గా ఉంది. ఈ హైలైట్ అనమాట ఈ ట్రెడిషనల్ మార్కెట్కి. నాకు తెలిసి ఇది హైలైట్గా అనిపించింది నాకు. నేను లోపలికి పోలేదు, బయట నుంచి అంత బాగుంది. ఇంకా లోపలైతే ఇంకా చాలా బాగుంటుంది చూడండి. సమ్మర్లో కొరియా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్లవర్స్ అంతా అప్పుడే వస్తాయి కాబట్టి. ఇంకా వింటర్లో అంతా చెట్లు అన్నీ చూడడానికి ఏం బాగుండవు, అంతా చచ్చిపోయినట్టు ఉంటాయి. ఈ అవ్వ చూడండి అసలు ఎంత ఏజ్ అయిపోయింది. అవ్వ కూడా కూర్చొని ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా ఉంది. అట్లా ఎవ్వరూ ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాపారం చేసుకోవడం, వాళ్ళ పనులకి వాళ్ళ శక్తి తగ్గట్టు వాళ్ళ పనులు అయితే చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఇంకా లాస్ట్ లెక్కల్లో అయితే అన్నీ ఆల్రెడీ క్లోజ్ చేసేసారు. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి ఇంక ఇక్కడంతా క్లోజ్ చేసేసినారు ఆల్రెడీ. పక్క షాపులు కొన్ని. ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొక బొకే షాప్ ఉంది. ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే సూపర్ కలర్స్. ఆ దారింటి పోయే వాళ్ళని కూడా ఆ ఫ్లవర్స్ అట్రాక్షన్ చేసేస్తాను. షాప్లోకి రండి రండి అని అట్రాక్షన్ చేసినట్టు ఉన్నది అక్కడ పెట్టింటే ఫ్లవర్స్ అయితే కన్నా. చూడండి బయట ఉండేటివి. ఇంకా లోపల చూస్తే ఇంకెట్లుంటాయి. మనం లోపల కొనేటిగా ఉంటే లోపలికి పోవాలా, లేదంటే ఎందుకులే అని నేనైతే లోపల షాప్లోకి అయితే వెళ్ళలేదు, బయట నుంచినే తీసుకొని వచ్చాను అనమాట. ఇంక ఇక్కడ కొన్ని బట్టల షాపులు అయితే చాలా ఆల్మోస్ట్ ఇక్కడైతే క్లోజ్ చేసేసారు. ఇవంతా డెకరేషన్కి అయితే బాగుంటాయి. ఇంకా ఇవి కూడా కాస్ట్ అయితే అవి చూడడానికి అట్లున్నాయి కానీ కాస్ట్ అయితే హెవీగా ఉన్నాయి. ఇవి స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్తోనే బొమ్మలు అవన్నీ చేశారనమాట. పింగాణి గ్లాసులు. వీళ్ళు పింగాణివి అప్పుడు రాజుల కాలంలోనే ఇట్లాంటి పింగాణివి ఇట్లాంటి వస్తువులన్నీ వాడినారంట. ఇవి కూడా మ్యూజియంలో పెట్టినారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇట్లాంటి పింగాణివన్నీ వాళ్ళు అప్పటిలోనే వాడారు. ఇక్కడ టీ పోసుకునేవి, పాలు పోసుకునేదానికి టీ పోసుకునేవి చూడండి చాలా బాగా సూపర్గా ఉన్నాయి. ఇంకా మనం ఇంకేదైనా మసాలా దంచుకోవడానికి అలాంటివి కూడా పెట్టేశారు. ఇంక ఇక్కడ మనము చాట, మామూలు గంపలు అట్లా అంటారు కదా, అవి వీళ్ళు కూడా యూజ్ చేస్తారు. కానీ కొంచెం షేప్లు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సాపలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇట్లుంటాయి వీళ్ళు వాడే చాట్లు అయితే ఇట్లున్నాయి చూడండి. ఇక్కడ పెట్టినారు చూడండి వీళ్ళు. ఇట్లుంటాయి కొన్ని రకాల. మన దగ్గర అయితే కొన్ని ఏరియాలో కొన్ని ఒక్కొక్కలాగా ఉంటాయి కదా. ఇక్కడ సాపలు, ఈత సాపలు అవన్నీ కూడా మ్యాట్లు అన్నీ ఇవంతా ఒక రకం అన్నమాట ఇక్కడ ఉన్నాయి. ఇదంతా కాకుండా మళ్ళీ లోపల డౌన్లోకి వెళ్తే ఇంకా షాపింగ్ ఇంకా ఉందన్నమాట. డౌన్లోకి వెళ్తే ఇది ఒక సైడ్ లోపల సైడ్ అయితే ఒక సైడ్ అంతా ఫుడ్ స్టాల్సే ఉన్నాయి. అవంతా ఫుడ్ కూర్చొని తింటా అంటారు. చిన్న సంద్ అంతే, ఇదే ప్లేస్, ఇదే కొంచెం సందే. ఆ సందులోని రైట్ సైడ్ అయితే ఇంకా షాప్స్ అన్నీ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా అంతా ఫుడ్ కూర్చొని తినే వాళ్ళంతా తింటా ఉన్నారు. ఇంకా ఫుల్గా జనాలు అయితే క్లౌడీగా ఏం లేరు, తక్కువగానే ఉన్నారు. ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఇట్లా ఏరియాల్లో కొంతమంది ఆల్మోస్ట్ ఎవరు కార్డు తీసుకోరు. ఏజ్ అయిపోయిన అవ్వ తాత వాళ్ళైతే వాళ్ళు కొంతమంది, చాలామంది అయితే, కొంతమంది కాదు చాలామంది అయితే కార్డు తీసుకోరు. వాళ్ళ మనీనే ఇవ్వాలి చేతికి. ఎందుకంటే ఏమో వాళ్ళ ప్రాబ్లమ్స్, ఏమైనా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందనే ఏమో తెలియదు. వాళ్ళకి చేతికి మాత్రం మనీనే ఇవ్వాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలా ఉన్నిందనేది ఒక కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొరియా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి ఆద్యశ్రీ కొరియా లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ.